వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను కిరణ్ చర్ల. ఆ మధ్య పవన్ కళ్యాణ్ సోర్స్ ఏది అని అడిగాడు నాగేశ్వర్ గారిని. ఇప్పుడు తనను విమర్శించిన, తనని ప్రశ్నించిన వ్యక్తి విషయంలో బయటకు వస్తున్న లీక్లు, వాటి ఆధారంగా పేపర్లు, టీవీ ఛానళ్లు వండే కథనాలకు సోర్స్ ఏది? ఏ ఆధారంతో ఇవన్నీ మాట్లాడుతున్నారు? అసలు ఇవన్నీ బయటకు రావడం వెనుక ఉన్న స్కెచ్ ఏంటి? రావణ్ విషయంలో తెర వెనుక జరుగుతున్నదేంటి? ఈ వీడియో రావణ్ అరెస్ట్ టైం నుండి వైరల్ అవుతోంది. మరి ఇది ఇప్పుడు ఎట్లా బయటకు వచ్చింది? ఎవరు బయట పెట్టారు? అసలు ఇది ఒరిజినలా లేక ఏఐతో చేసిందా? రావణ్ అరెస్టు సమయంలో బయటకు వచ్చిన ఈ వీడియోని కొన్ని టీవీ ఛానళ్లు ప్రసారం చేశాయి. దీన్ని చూసిన వాళ్ళు ఎవరికైనా ఇది ఏఐతో చేసింది అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఒక ఫేక్ వీడియో ఆధారంగా ఒక వ్యక్తి విలువని తగ్గించే ప్రయత్నం, వ్యక్తిత్వ హననం, క్యారెక్టర్ అసాసినేషన్, జనంలో పలుచన చేయడం, అదే కదా ఇక్కడ జరుగుతోంది. పోనీ ఇది ఏ వీడియో కాదు, నిజమే, ఇందులో ఉన్నది రావణ్, పక్కనున్నది అమ్మాయి అనుకుందాం. అప్పుడు మాత్రం వీళ్ళకి వచ్చిన నొప్పి ఏంటి? ఇద్దరు వ్యక్తులు పరస్పర ఆమోదంతో ఇంటిమేట్గా ఉంటే దానివల్ల అసలు వీళ్ళ బాధ ఏంటి? ఈ వీడియోతో వీళ్ళు ఆగలేదు. ఇలాంటి ఆరోపణల వరుస కంటిన్యూ అవుతోంది, ఇంకా నడుస్తూనే ఉంది. మరి వీటి వెనుక అసలు వీళ్ళ స్కెచ్ ఏంటి? రావణ్ కేసుని గత ప్రభుత్వంలో అడిషనల్ ఏజీగా పనిచేసి ప్రస్తుతం వైసీపీ లీగల్ సెల్లో కీలకంగా ఉన్న పొన్నవోలు సుధాకర్ రెడ్డి చూస్తున్నారు అని తెలియగానే అధికార పార్టీ పత్రికలు, ఛానళ్లు మరింత రెచ్చిపోయి కొత్త కథనాలతో వచ్చాయి. రావణ్ ఫోన్ మొత్తం వీళ్ళు స్కాన్ చేశారట. రావణ్పై పెట్టింది ఊపా కేసు కాబట్టి సాధారణంగా ఫోన్ తీసుకుంటారు, వాళ్ళకి కావలసిన ఆధారాలు ఉన్నాయా అని వెతుకుతారు, ఫోరెన్సిక్స్ పంపుతారు. కానీ ఇక్కడ రావణ్ మొబైల్లో పర్సనల్ వీడియోలు దొరికాయట. ఇది ఇప్పుడు నడుస్తున్న వార్త. మరి దీనికి ఆధారాలు ఏవి అని ఎవరైనా అడుగుతారు కదా. ఇలాంటి వీడియోలు నిజంగా ఉన్నా బయట పెట్టలేరు, బయట పెట్టరు కాబట్టి జస్ట్ ఉన్నాయి అని చెప్తే చాలు, అది ప్రచారం చేయడానికి సరిపోతుంది. ఒకవేళ రావణ్ పర్సనల్ వీడియోలు ఆ మొబైల్లో ఉంటే ఆ విషయాన్ని బయటకు చెప్పింది ఎవరు? ఫోరెన్సిక్ నివేదికలో ఉందా? ఆ వీడియోలు నిజంగా ఫోరెన్సిక్ చెక్లో బయటపడ్డాయా? వాటిని పోలీసులు చూసారా? వాళ్ళు చూసి అధికార పార్టీలకు బాకా ఊదే పేపర్లకు, రిపోర్టర్లకు చెప్పారా? మరి ఈ వార్తలకున్న సోర్స్ ఏంటి? ఏ సోర్స్ ప్రకారం ఇవన్నీ రాస్తున్నట్టు, ప్రచారం చేస్తున్నట్టు? మొదట 4-5 అమ్మాయిలతో అసభ్యంగా ఉన్నాడు, అశ్లీలంగా ఉన్నాడు, అట్లాంటి వీడియోలు దొరికాయని రాశారు. ఆ తర్వాత ఈ సంఖ్యని 10 మందికి పెంచారు, వాళ్ళంతా బాధితులు అని రాస్తున్నారు. ఇక్కడ అసలు విషయం ఏంటి? మావోయిస్టులకు సపోర్టుగా మాట్లాడాడని, లేదా వాళ్ళని ప్రోత్సహించేలా దేశానికి వ్యతిరేకంగా, దేశ భద్రతకు వ్యతిరేకంగా ఇతని పనులు ఉన్నాయి అని కదా. దానికోసమే కదా ఊపా కేసు పెట్టింది. ఆ విషయాన్ని వదిలేశారు. ఇప్పుడు చర్చ రావణ్ ఫోన్లో ఉన్న వీడియోలపై నడుస్తోంది. అంటే ఎలాగూ ఊపా కేసు నిలబడదు కాబట్టి రావణ్ బయటకు వచ్చిన ఇంపాక్ట్ తగ్గించడానికి, అందుకోసమైనా ఈ ప్రయత్నం అంతా. ఇతను చాలామంది అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించాడు, ఆ వీడియోలు మా దగ్గర చాలా ఉన్నాయి అని ఒక స్టోరీ రాసుకొని దాన్ని ప్రచారంలో పెడుతున్నారా? పైగా వాళ్ళని ఈ వీడియోల ఆధారంగా రావణ్ బ్లాక్మెయిల్ చేశాడట. ప్రతి నెల వాళ్ళ నుంచి డబ్బులు గుంజుతున్నాడట. అసలు ఎవరు ఫిర్యాదు చేయలేదు, బాధితులంటూ ఎవరు ముందుకు రాలేదు. అసలు వీడియోలు ఉన్నాయో లేవో తెలియదు. కానీ వీళ్ళు మాత్రం ప్రచారం చేస్తున్నారు. అంటే బలమైన ప్రశ్నని వ్యక్తిత్వం లేని ప్రశ్నగా రుజువు చేస్తే రావణ్ బయటకు వచ్చినా సమస్య ఉండదు అనేదే ఇక్కడ స్కెచ్ అనుకోవచ్చా? కాస్త బుర్రపెట్టి ఆలోచించినా అర్థమయ్యే విషయం ఇది. అసలు కేసు పెట్టిందే రావణ్ గొంతు మూసేయడానికి. అయినా మళ్ళీ గొంతు తెరిస్తే ఆ భయమే వీళ్ళతో ఈ పని చేయిస్తోంది. అంటే ఓ వ్యక్తి వేసే ప్రశ్నలకు సమాధానం లేకపోతే అతన్ని అణిచివేస్తారు, అడ్డమైన కేసులు పెట్టి బయటకు రాకుండా చూస్తారు, సంబంధం లేని శిక్షణలు, చట్టాలు ప్రయోగిస్తారు. అయినా బయటకు వస్తే ఇవాళ కాకుంటే రేపైనా బయటకు రావచ్చు కదా. అప్పుడు మళ్ళీ సీన్ రివర్స్ అవుతుంది. అప్పుడు రావణ్ మళ్ళీ ఇప్పటికి 10ంతల శక్తితో కౌంటర్ ఇస్తాడు. ఆ కౌంటర్లు తట్టుకోవడం కష్టమని వీళ్ళకి బాగా తెలుసు. ఇదే భయం పవన్ కళ్యాణ్ అండ్ కోలో చాలా ఉంది. అది జరగకూడదు అంటే రావణ్ బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడున్నంత ఇంపాక్ట్ ఉండకూడదు. అతని విలువ తగ్గాలి, అతని మాటలకు జనం ఇచ్చే విలువ తగ్గాలి. అది జరగాలి అంటే అతను పేరుకే కాదు, నిజంగా రావణుడే అని జనం నమ్మాలి. ఒక వ్యక్తిత్వం లేనివాడని, దుర్మార్గుడని జనం అనుకోవాలి. దానికోసం ఉన్నవి లేనివి కలిపి ప్రచారం చేసి రావణ్ ఇలాంటి వాడు తెలుసా, అలాంటి వాడు తెలుసా అని జనం అనుకునేలా చేస్తే బయటకు వచ్చాక అతని మాటలను ఎవరు పట్టించుకోరు. పోవయ్యా నువ్వు చెప్పేదేంటి అంటారు. అలా జరగాలనేదే వీళ్ళ టార్గెట్. అతని మాటలకున్న శక్తిని బలహీనపరిచి, అతని ప్రశ్నలకున్న నిజాయితీపై, అతని వ్యక్తిత్వంపై సందేహాలు కల్పించి చివరికి అతని మాట ఎవరు వినకుండా చేయాలి. అదే ఇప్పుడు జరుగుతోంది. ఇక్కడ మరో విషయం, అసలు రావణ్ వెనుక ఉన్నదెవరు, అతనితో ఇదంతా ఎవరు చేయిస్తున్నారు, అతని ఆర్థిక మూలాలేంటి అనే చర్చ.
సరే, ఊపా కేసు కాబట్టి ఈ కేసు పెట్టినప్పుడు ఆర్థిక కార్యకలాపాలపై నిఘా ఉంటుంది, అకౌంట్ ఫ్రీజ్ చేస్తారు. ఇప్పుడు రావణ్ విషయంలో అతన్ని జైల్లో మగ్గేలా చేయడంతో పాటు అతని ఆర్థిక స్థితి దిగజారేలా చేయడం కూడా టార్గెట్. అతన్ని ఓవరాల్గా బలహీనపరచడమే లక్ష్యంగా కనిపిస్తోంది. అసలు చివరిగా వీళ్ళు పెట్టిన కేసు ఏంటి? మావోయిస్టులకు సంబంధించింది. ఇతను చేసిన వీడియో ఆధారంగా రావణ్ భావజాలం ఎక్స్ట్రీమిస్ట్గా ఉందని, మావోయిజానికి ప్రోత్సాహం కలిగేలా మాట్లాడాడు అని. కానీ దీనికి ఎలాంటి ఆధారం ఉంది? ఎట్లాంటి ఆధారం లేదు కదా. తన వీడియోలో హిడ్మా ఎన్కౌంటర్ సందర్భంలో సమాజంలో అన్యాయం కొనసాగితే ప్రతిఘటన పుట్టుకొస్తుంది అన్నాడు. ప్రతిఘటన ఉద్యమాలు తలెత్తుతూనే ఉంటాయన్నాడు. స్పార్టకస్ కాలం నుండి హిడ్మా వరకు వాటిని ఎగ్జాంపుల్గా చెప్పాడు. మరి దీనికి వీళ్ళు ఇస్తున్న అర్థం ఏంటి? పవన్ కళ్యాణ్ ఒకప్పుడు అన్నాడు తనకు మావోయిస్టుల్లో చేరాలి అనిపించిందని గొప్పగా చెప్పుకున్నాడు. మరి ఇప్పుడు రావణ్ మాటలు తప్పైతే అప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పింది తప్పవదా? అసలు మన రాజ్యాంగం, కోర్టు తీర్పుల ప్రకారం భిన్న భావజాలాలు కలిగి ఉండడం నేరం కాదు. ఆ భావజాలాలతో రాజ్యాంగ విరుద్ధంగా నడుచుకుంటే అది తప్పు. హింసను ప్రేరేపిస్తే అది తప్పు. ఇక్కడ అలాంటిదేది లేదు కదా, అట్లాంటిదేది జరగలేదు కదా. మన దేశంలో చట్టబద్ధంగా శాంతియుతమైన మార్గంలో భిన్నమైన రాజకీయ భావజాలాలను కలిగి ఉండే హక్కు ఎవరికైనా ఉంది. కానీ ఆ భావజాలం ఎప్పుడైతే ఆయుధాలు పట్టడానికి లేదా ఆయుధాలు పట్టేలా ప్రోత్సహించడానికి, దేశ సార్వభౌమాధికారానికి భంగం కలిగించడానికి, హింసను ప్రేరేపించడానికి దారితీస్తుందో అప్పుడు మాత్రమే అది చట్ట ప్రకారం నేరం అవుతుంది. కానీ ఇక్కడ అలాంటిదేది లేదు, అట్లాంటిదేది జరగలేదు. అసలు నిషేధిత సంస్థలు కేవలం సభ్యత్వం ఉన్నంత మాత్రాన వాళ్లను ఉగ్రవాదులు అనకూడదని, ఉగ్రవాదులుగా భావించకూడదని గతంలో సుప్రీంకోర్టే చెప్పింది. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయి అనే ఆరోపణలతో ఉపా కింద కేసు ఎదుర్కొంటున్న కేరళ జర్నలిజం స్టూడెంట్ త్వాహా ఫసల్కు 2021లో సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. ఇలాంటి ఉదాహరణలు చాలానే ఉన్నాయి. సో మొదట రావణ్పై పెట్టిన ఊపా కేసుకే ఎలాంటి ఆధారం లేదు. అతని గొంతు నొక్కేయడానికి పెట్టిన కేసు ఇది. ఇక రిమాండ్కు పంపిన తర్వాత చేస్తున్న ప్రచారాలు ఇవి మరీ దుర్మార్గం. అంటే అతను బయటకు వచ్చిన బలాన్ని తగ్గించడానికి చేస్తున్నవి. ఇవన్నీ చూస్తుంటే రావణ్ వేసిన ప్రశ్నలు పవన్ కళ్యాణ్కైనా ప్రభుత్వానికైనా మామూలుగా గుచ్చుకోలేదు. వాటికి సమాధానం చెప్పలేకనే, వాటిని ఎదుర్కొనే శక్తి లేకనే ఇప్పుడు ఇలాంటి పనులకు ప్రభుత్వం అయినా పవన్ కళ్యాణ్ అండుకో అయినా చేస్తున్నారు.